ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజకీయ భావజాలంతో కొందరు అనుకూలంగా మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆర్థికవేత్తలు కూడా దీని పర్యవసానాలు మంచి చెడులు చాలానే విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా వెల్లడైన సరికొత్త విశ్లేషణ చూసి చాలామంది షాక్ తింటున్నారు. నోట్ల రద్దు కారణంగా భారతదేశంలో పిచ్చోళ్ల సంఖ్య పెరగబోతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి సక్రమంగానో అక్రమంగా సంపాదించిన డబ్బు మార్చుకోవడానికి వీల్లేకపోవడంతో ఎంతోమంది మానసిక రుగ్మతల బారిన పడి ఇతరులపై దాడులకు దిగే ప్రమాదం ఉందని సైకియాట్రిస్టులు హెచ్చరిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అంశం లెక్కలోకి రాని ధనాన్ని దాచుకున్న వారికి ఓ పెద్ద భూకంపం లాంటిదని అభివర్ణించారు. దాని నుంచి తప్పించుకునే మార్గం తెలియక వారు ఏమైనా చేయవచ్చునని తెలిపారండోయ్. గడువు తరువాత తమ వద్దున్న డబ్బును మార్చుకోలేకపోతే ఆ షాక్ నుంచి కోలుకోలేక పిచ్చోళ్ళయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాదు, కళ్ళ ముందే నోట్లు కట్టలుగా చిత్తు కాగితాలుగా మారిపోతే ఏం చెయ్యాలో తెలియని ఎంతో మందికి గుండెపోటు వంటి రోగాలు రావచ్చని, వీరి గురించి కుటుంబ సభ్యులే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు దాచుకున్న వారిలో తొలుత ఆతృత పెరుగుతుందని, అది రాను రాను మానసిక ఒత్తిడిని పెంచి గుండెపోటుకు దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.